ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 2 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల మళ్లింపుపై పలు ప్రశ్నలను వర్షం కురిపిస్తున్నారు. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ ప్రశ్నలు వేస్తున్నారు. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు? కేబినెట్ అనుమతి ఉందా లేదా? నిధులు ఎవరు విడుదల చేశారు? ఫెను నిబంధనలు ఎలా ఉల్లంఘించారంటూ ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి అజీం ఈడీ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అజీం, ఓవర్ టు యు. ఈడీ ఆఫీస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఈ ఫార్ములా కారుకు సంబంధించిన రేసు కేసులో ఏదైతే ఈడీలో విచారణ కొనసాగుంది. ఇప్పటికే ఏసీబీ అంటే ఈ నెల 9వ తారీఖు ఏసీబీలో ఆల్రెడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ఈడీ ఆఫీస్లో కూడా కేటీఆర్ ఉదయాన్నే 10:30 గంటలకు వెళ్ళారు. అయితే 11 గంటల నుంచి కూడా ఏదైతే ఈడీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సుమారు మనం అనుకోవచ్చు 3 గంటల పాటు ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అయితే సాయంత్రం అయ్యే వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సుమారు 6 నుంచి 7 గంటల వరకు అంటే ఒక 5 నుంచి 7 గంటల వరకు సుమారు విచారణ కొనసాగించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో అంటే ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇప్పటికే అధికారులైనటువంటి అరవింద్ అయినా అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇప్పటికే ఈడీ ఇంతకు ముందే ఆల్రెడీ విచారణ చేసింది. వారి స్టేట్మెంట్ల ఆధారంగా అలాగే ఈడీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారంగా ఇప్పటికే కేటీఆర్కి ఈడీ ఇచ్చిన నోటీసులో చాలా స్పష్టంగా తెలియజేసింది. ఏదైతే ఈ కారు ఫార్ములాకు సంబంధించిన రేస్ సంబంధించినటువంటి మీరు అప్పట్లో చేసినటువంటి ఏదైతే ఒప్పందాలు ఏమవుతున్నాయో దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పేపర్ వర్క్తో రావాలి, సమాధానాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, అసలు ఈడీ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనేది అయితే ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించినటువంటి ఒక వివాదం గత కొద్ది రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా తెలియదు, నిబంధనలకు విరుద్ధంగా పేమెంట్ చేశారని పేమెంట్లో కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ఇలా అనేక అనుమానాల కోణంలో కూడా ఏదైతే విచారణ కొనసాగుతుంది. ఏసీబీ చేసిన కేసు ఆధారంగా ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేసి నోటీసులు పంపించింది. నోటీసులు పంపించిన నేపథ్యంలోనే ఏదైతే ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ ఈడీ కార్యాలయం దగ్గర పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టిన భద్రతా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ పోలీసులు కట్టుదిట్టిన భద్రతా వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా చూసినట్టయితే ఈడీ సంబంధించినట్టు ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది, కేటీఆర్ సమాధానం ఎలా ఉండబోతుంది, కేటీఆర్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి సమాధానాలు చెప్తారు, ప్రభుత్వం పైన మరొకసారి ఎలాంటి విమర్శలు చేస్తారు. అంటే మనం చూసాం ఇప్పటికే కేటీఆర్ గత ఏసీబీ కేసులో ఎదుర్కొన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే కూడా ఏదైతే ఎక్స్ వేదిక కూడా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా చేశారు. ఇదొక లొట్టపీసు కేసు అనుకుంటూ అలాగే ఒక్క రూపాయి కూడా వృధా చేయలేదు, ఒక్క రూపాయి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వలేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అలాగే కేటీఆర్ కావచ్చు కేవలం బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ఈ కార్ ఫార్ములా రేస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కూడా జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఆల్రెడీ ఈ ఫార్ములా కార్ రేస్ ఇక్కడ నిర్వహించడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగిందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడున్న ప్రభుత్వం 600 కోట్లు ప్రభుత్వమే నష్టం చేసింది. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఒప్పందం జరిగిందని చెప్తున్నారో అది నిబంధనలకు సరిగానే ఒప్పందం జరిగింది. ఇప్పుడు రద్దు చేయడం వల్ల 600 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నష్టం చేసింది మేము కాదు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఏదైతే ఈ కేసులను నమోదు చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే డైవర్ట్ చేయాలి, పబ్లిక్ని డైవర్ట్ చేసే ఉద్దేశంలోనే ఇలాంటి కేసుల్ని తీసుకొచ్చి ఇటు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులపై పెడుతున్నారని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు. సో పూర్తిగా చూసినట్టయితే ఈడీకి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. మరొకసారి కూడా ఈడీ కావచ్చు ఏసీబీ కావచ్చు ఎవరు పిలిచినా కానీ కేటీఆర్ ఏదైతే మరి విచారణకు వెళ్తారు. ఎందుకంటే న్యాయపరమైనటువంటి పోరాటం మాత్రమే చేస్తాం మేము, ఎందుకంటే ఎలాంటి తప్పిదాలు చేయలేదు. కాబట్టి మరొకసారి ఏసీబీ పిలిచినా ఈడీ పిలిచినా ఖచ్చితంగా విచారణకు హాజరవుతాం, న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎలాంటి ఉల్లంఘనల నిబంధనలు విరుద్ధంగా మేము ఇవ్వలేదు, అప్పుడు చేసినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు అలాగే ₹1 కూడా వృధా చేయలేదని నమ్మకం మాకుంది. ఏదైతే రాజకీయ కక్షపూరితమైన కేసు కాబట్టి ఖచ్చితంగా ఇది నిలబడదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆణిముత్యంలోనే బయటికి వస్తారని చెప్పి బీఆర్ఎస్ సెల్కి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఈడీ విచారణ అయితే ఇప్పటికైతే సుమారు 3 గంటల నుంచి కొనసాగుతుంది. మరి సాయంత్రం వరకు కొనసాగుతున్నటువంటి విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు కేటీఆర్పై ఏదైతే ఈడీ అధికారులు స్పందిస్తారు, మరి దానికి సంబంధించిన సమాధానం ఎలా చెప్తారు? మరొకసారి ఏసీబీకి సంబంధించిన విచారణ ఉంటుంది, నోటీసులు వస్తాయి రేపు లేదా ఎల్లుండి. మరోసారి కేటీఆర్ అటు ఏసీబీ సంబంధించిన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు. మరి సాయంత్రం అయితే కానీ ఓవరాల్గా అసలు ఈడీకి సంబంధించిన అంశంపై మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.
రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 2 గంటలకు పైగానే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల మళ్లింపుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు, కేబినెట్ అనుమతి ఉందా లేదా, నిధులు ఎవరు విడుదల చేశారు, ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారంటూ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక